ఓం శ్రీమాత్రే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. మిత్రులారా, 1000 మంది సబ్స్క్రైబర్లు రీచ్ అయ్యేంత వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి. ఈ వీడియోలో గడపని తొక్కటం, కూర్చోవటం చేయకూడదని, అలాగే గడపకి పసుపు రాయటంలో ఆంతర్యము ఏమిటో తెలుసుకుందాం. అసుర సంధ్య వేళ శ్రీ మహావిష్ణువు నరసింహావతారం ఎత్తి ఉగ్రుడై హిరణ్యకశిపుడిని సంహరించాడు. అట్టి గడప శ్రీ మహావిష్ణువు స్థానం. దానికి తోడు గుమ్మం వద్ద వ్యతిరేక తరంగాలు ప్రసరిస్తుంటాయి. గడప అంటే లక్ష్మీదేవి కూడా. అందుకనే లక్ష్మికి ఇష్టమైన పసుపుతో అలుకుతారు. మంగళకరమైన కుంకుమతో బొట్టు పెడతారు. పూర్వకాలంలో పాములు ఎక్కువ తిరుగుతుండేవి. రక్షణగా కూడా పసుపును గుమ్మాలకు గడపకు పట్టించేవారు. దాని ఘాటుకు పాములు ఇత్యాది విషక్రిములు లోపలికి రాలేవు. ధన్యవాదాలు. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి అందరికీ షేర్ చేయండి.